కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్న తప్ప ఏమీ లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు? గుండు సున్నా. దేశంలో ఇంకెక్కడన్నా పాఠశాలలు ఇచ్చిండో లేదో నాకు తెలియదు. మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా, మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నిజానికైతే, కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, బండి సంజయ్, ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ, దేవుడు అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవరికి దేవుడు, దేనికి దేవుడు, ఎవరికి దేవుడు? నరేంద్ర మోడీ 40 రూపాయలున్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు దేవుడా? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు దేవుడా? లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా? నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటేతందుకు తీసుకుపోయినందుకు దేవుడా? ఎవరికి దేవుడు, ఎందుకు దేవుడు? మహిళలకు దేవుడా, పిల్లలకు దేవుడా? ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క స్కూల్ ఇయ్యలే, ఒక్క రోడ్ ఇయ్యలే, అందుకు దేవుడా, ఎందుకు దేవుడు నేను అడుగుతా ఉన్నా. ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటే ఒక్కటి చెప్తారు, జై శ్రీరామ్. గద్దప్పు ఇంకోటి ఏం లేదు, చెప్తాను జై శ్రీరామ్. అవును, మేము కూడా జై శ్రీరామే అంటున్నాం, కానీ మేము రాముడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. మనం కూడా కట్టినాం పక్కకే యాదగిరిగుట్టలో, అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా? కట్టలేదా మనం? కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా? అక్షింతలని, ఇంటింటికి బొమ్మలని డ్రామా చేసినామా? చేయలే. ఎందుకు? నిజమైన హిందువు, నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. నిజమైన ధార్మికుడు, నిజమైన హిందువు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడు. కానీ ఇలా బీజేపీ వాళ్ళని గట్టిగా తిడదామంటే చిన్న బాధ ఉన్నది. ఏంది, ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండాకాలము ఇళ్ళల్లో ఆ పురుగులు వస్తుంటాయి, 6:30 7 కొట్టగానే పురుగులు చాలా అవుతాయి. వానకాలం చాలా అయితే, ఎండాకాలం కూడా వస్తాయి ఆ దోమలు, ఆ పురుగులు. ఆ పురుగులను తినేందుకు బల్లి వస్తుంది. ఇక బల్లి రాగానే దాన్ని కొట్టేందుకు మన వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. ఆయనతో ఆ బల్లి పోయి దేవుని పటం మీద కూర్చున్నది అనుకో, మనం ఏమనం, ఎందుకు దేవుడు ముడదామంటే భయం. బీజేపీ వాళ్ళ కథ కూడా కట్లే ఉంది. ఏమన్నా అంటే జై శ్రీరామ్, ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్, గట్టిగా అందామంటే అవ దేవుని తిట్టినట్టు అవుతుందేమో అని భయం, మళ్ళీ సెంటిమెంటు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ నిలబడ్డ ఈటెల రాజేందర్ గారు మొన్న మాట్లాడుతున్నాడు, రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు. నేను విన్నా. రాజేందర్ అన్న, నీకు మాట్లాడేందుకు కొద్దిగా సిగ్గని అనిపించాలి. మోడీ గారి ప్రభుత్వంలో, మోడీ గారి పార్టీలో ఉండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న. ఎందుకంటవా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్ములో 16,000 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు. రెండవ టర్మ్లో కరోనా ఉన్నా 19,000 కోట్లకు గాను దాదాపు 14,500 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు. కానీ నీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. ఎవరికి చేసింది? పెద్ద పెద్ద సేట్లకు, కార్పొరేట్లకు, పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్లకు రూపాయి సహాయం చేసిండా? గుండెమి చేసుకొని చెప్పమని చెప్పి ఈటెల రాజేందర్ గారు నేను అడుగుతా ఉన్నా. 14.5 లక్షల కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు, కార్పొరేట్లకు, వాళ్లకు చేసిండు తప్ప రైతులకేం చేసిండు నరేంద్ర మోడీ? సామాన్యులకేం చేసిండు నరేంద్ర మోడీ? పేదలకేం చేసిండు నరేంద్ర మోడీ? చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు ఓటు మీరు? కంటోన్మెంట్లో భూములు ఇయ్యరు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు, ఒక్క కాలేజ్ ఇయ్యరు, ఒక్క పాఠశాల ఇయ్యరు, ఒక సైనిక్ స్కూల్ ఇయ్యరు, రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క